బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. పెట్రోల్ కోసం బార్ క్యాషియర్ పై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్న ఓ బైక్ లో పెట్రోల్ చోరీకి యత్నించాడు ఓ వ్యక్తి. పూర్ణిమ, గౌతమ్, అజయ్. అవును, పెట్రోల్ దొంగతనాన్ని గమనించారు బార్ క్యాషియర్ అఖిలేష్. అయితే చోరీని అడ్డుకునే ప్రయత్నం చేశాడు అఖిలేష్ పై పూర్ణిమ, గౌతమ్, అజయ్ దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. తన ప్రియుడు నరేష్ కు ఫోన్ చేసింది పూర్ణిమ. మరో నలుగురితో వచ్చి అఖిలేష్ పై కాల్పులు జరిపారు. ఇన్ఫాక్ట్ తుపాకీకి లైసెన్స్ లేదంటున్నారు పోలీసులు. బీహార్ నుంచి అక్రమంగా తుపాకీ తీసుకొచ్చాడు నరేష్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. పెట్రోల్ కోసం బార్ క్యాషియర్ పై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో ఆ విజువల్ చూడొచ్చు. TS13 EP TYR 3512 ఆ వెహికల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. నరేష్ కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన జరిగింది. ఎల్ఎన్ బార్ దగ్గర ఓ బైక్ లో పెట్రోల్ చోరీకి యత్నించాడు ఓ వ్యక్తి. పూర్ణిమ, గౌతమ్, అజయ్ సంబంధించి పేర్లుగా తెలుస్తోంది. పెట్రోల్ దొంగతనాన్ని గమనించారు బార్ క్యాషియర్ అఖిలేష్. చోరీని అడ్డుకునే ప్రయత్నం చేశాడు అఖిలేష్. దీంతో అఖిలేష్ పై పూర్ణిమ, గౌతమ్, అజయ్ దాడికి దిగారు. తన ప్రియుడు నరేష్ కు ఫోన్ చేసింది పూర్ణిమ. మరో నలుగురితో వచ్చి అఖిలేష్ పై కాల్పులు జరిపారు నరేష్. రైట్, దీనికి సంబంధించి అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాంట కాదు అసలు తప్పేం లేదు. తల పలిగింది, మీరు మా మీదకి అపోజ్ చేస్తారు సార్. అసలు తప్పేం లేదు మాది, అసలు తప్పేం లేదు సార్ మాది. అసలు వాళ్ళే పారిపోయారు, వాళ్ళు తప్పు ఉందని చెప్పి వాళ్ళే పారిపోయారు. వాళ్ళు తప్పే, వాళ్ళని తప్పు, వాళ్ళని కరెక్ట్ అంటలేం కదా. అదే సార్, వాళ్ళని కరెక్ట్ అంటలేదు. అట్లా మీరు కూడా మెల్లగా సపోర్ట్ చేయడానికి మీకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పని నాకేముందండి. ఎవరు కూడా మీరు ఎంక్వైరీ చేయలేదు. కంప్లైంట్ ఇచ్చి పోలీసు మమ్మల్ని మిమ్మల్ని కూడా వినాలి కదా. నేను రైట్, అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. పెట్రీషియా, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఎస్ సచిన్, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అయితే గాజుల రామారంలో అర్ధరాత్రి వేళ కాల్పులు కలకలం అయితే రేగుతుంది. ఒకవైపు విచక్షణ వాహనం ఏదైతే ఉందో అది బైక్ కి సంబంధించినది. ఏదైతే ఇద్దరు బైక్ లో మధ్యన హోరావరిగా గొడవ అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటూ అయితే బైక్ లో నుంచి పెట్రోల్ తీసే ప్రయత్నం చేశారు. నరేష్ కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఫ్రెండ్స్ ఇద్దరు గౌతమ్, అజయ్ మరియు తన నరేష్ కి ప్రేయసి అని కూడా సమాచారం వస్తుంది. పూర్ణిమ, వీళ్ళు ముగ్గురు కలిసి బయటికి వెళ్ళడం జరిగింది. ఏదైతే LNR రెస్టారెంట్ బార్ దాని లోపలికి వెళ్ళి చిల్ అవ్వడం జరిగింది. అర్ధరాత్రి వేళ అయింది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్ లో నుంచి దొంగతనంగా వీళ్ళు పెట్రోల్ తీస్తున్నారు. ముగ్గురు కూడా వెహికల్ పైన రావడం జరిగింది. పెట్రోల్ తీస్తున్న సమయంలో ఏదైతే ఎవరైతే అక్కడ సంబంధించిన సిబ్బంది ఉన్నారో LN రెస్టారెంట్ బార్ వాళ్ళు పోలీసులకు వెంటనే ఇన్ఫార్మ్ చేయడంతో వీళ్ళకు ఉక్రోషం వచ్చి వీళ్ళు వెంటనే నరేష్, ఎవరైతే పూర్ణిమ ప్రియేసిగా గుర్తించిన నరేష్ అన్న వ్యక్తికి వెంటనే కాల్ చేయడంతో నరేష్ చాలా ఓవర్ స్పీడింగ్ తో వచ్చి చెట్టుకు గుద్దుకొని స్టార్ వెహికల్ ఏదైతే బ్లాక్ వెహికల్ ఉందో TS13 EP TR 3512 ఆ వెహికల్ మీద వచ్చి వేగంగా వచ్చి పిస్టల్ తోని ఏదైతే తుపాకీతోని కాల్పులు చేయడం జరిగింది. మొత్తం మీద కూడా కలకలం రేగింది. అక్కడ భయభ్రాంతులకు గురి చేశారు ప్రజలను కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే అతను మలక్పేట్కి చెందిన నరేష్ గా గుర్తించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని పూర్తి విధంగా దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ కి సంబంధించిన పిస్టల్ కూడా బీహార్ నుంచి వచ్చిందంటూ కూడా మనకు సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం ఆ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గన్ పూర్తిగా లీగలా ఇల్లీగలా అన్న విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక్కడ
విధంగా మనకైతే వినిపిస్తుంది. ఒకవైపు మాత్రము ఎవరైతే ఈ గౌతమ్, అజయ్ మరియు పూర్ణిమ నుంచి మాత్రం మా దగ్గర ఫుల్ గా పెట్రోల్ ఉంది అని అంటున్నారు. పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ పూర్తిగా ఏదైతే గొడవ జరిగిందో వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ఏదైనా పొలిటికల్ ఎజెండాగా ఉందా అని కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చూస్తున్నారు. ఒకవైపు మాత్రము గౌతమ్, అజయ్ వీళ్ళిద్దరు పెట్రోల్ లో బైక్ లో మాత్రం ఫుల్ గా పెట్రోల్ ఉందని అయితే పోలీసుల నుంచి అయితే మనకైతే వినిపిస్తుంది. ఒకవైపు మాత్రం వీళ్ళు ఎల్ఎన్ఆర్ రెస్టారెంట్ బార్ వాళ్ళు అంటే టైం కి మించి అవుట్ ఆఫ్ ద టైం వీళ్ళు మద్యం అమ్ముతున్నారు. అక్కడ రెస్టారెంట్ లా ఇల్లీగల్ గా వీళ్ళు మద్యము అమ్ముతున్నారు, సరఫరా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు వెళ్ళి మద్యం సేవించడానికి వీళ్ళు ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత అవుట్ ఆఫ్ 10 తర్వాత అసలు వీలు లేదు, ఎవరు కూడా అన్ఆథరైజ్ గా మందు అమ్మడానికి వీలు లేదు. తెలంగాణ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా చెప్పింది కూడా, ఎవరైనా మద్యం అవుట్ ఆఫ్ ద టైం అమ్మితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, కేసులు బుక్ చేస్తామని గతంలో చెప్పారు కూడా. అదే విధంగా కూడా ఇప్పుడు చెప్తున్నారు. కానీ వీళ్ళు మద్యం అమ్మడం వల్ల, మద్యంని అడగడంతో వీళ్ళ దగ్గర స్టాక్ లేదు అని చెప్పడం వల్ల ఘర్షణ చోటు చేసుకుందని చెప్తున్నారు. ఎలాగే రెస్టారెంట్ బార్ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద టైం వీళ్ళు మద్యం సరఫరా చేస్తూ ఉంటారు, అంటే అక్కడ ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వీళ్ళు కూడా సహకరిస్తారంటూ సమాచారం వస్తుంది. ఒకవైపు గౌతమ్, అజయ్ వీళ్ళు మాత్రము అలాంటిది ఏం లేదంటున్నారు. కానీ మొత్తం మీద కూడా భారీగా ఉధృత వాతావరణం అక్కడ ఏర్పడింది. ఇద్దరి మధ్యలో కూడా రెండు పార్టీస్ నుంచి కూడా ఘర్షణ చోటు చేసుకుని నరేష్ కి చెప్పిన వెంటనే నా గర్ల్ ఫ్రెండ్ ని నువ్వు అంటావా, నా గర్ల్ ఫ్రెండ్ మీద ఎలిగేషన్స్ వేస్తావా, దొంగతనం చేస్తానా, అతను ఉక్రోషం పట్టలేక ఆవేశంతో, క్షణిక ఆవేశంతో అతను ఫైరింగ్ చేశాడు. నరేష్ కూడా ప్రస్తుతం అబ్స్కాండింగ్ ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరొక సంచలన విషయం ఏంటంటే అతను ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ సంబంధించిన బీఆర్ఎస్ లీడర్, అతను పూర్తి ఫాలోవర్ గా గుర్తించడం అయితే జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించిన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అని పూర్తిగా గుర్తించడం అయితే జరిగింది. ఒకవైపు కూడా రెండు మనకి విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్ఎన్ఆర్ రెస్టారెంట్ బార్ టైం కి మించి మందు అమ్ముతుంది. అదే విధంగా ఇదంతా కూడా ఒక పొలిటికల్ ఎజెండా లాగా క్రియేట్ చేసుకున్నారంటే వీళ్ళిద్దరి మధ్యలో గతంలో గొడవలు ఉన్నాయో, అదే విధంగా పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది, నరేష్ ఇంకా ఎటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఒకవైపు శంబీపూర్ రాజు ఎమ్మెల్సీ సంబంధించిన వ్యక్తి, దీని వెనకాల ఏదైనా ప్రధానంగా ఎజెండా ఉందా, ఒకవేళ ఏదైనా కక్షపూర్వకంగా ఏదైనా గొడవలు ప్రయత్నించారని పూర్తి విధంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రీషియా, మొత్తకైతే మాత్రం హైదరాబాద్ లో దారుణం జరిగింది. పెట్రోల్ కోసం బార్ క్యాషియర్ పై కాల్పులు జరిపారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో. అవును, జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారావులో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు తప్పేం లేదు మాది, అసలు తప్పే అలాంట కాదు సార్, అసలు తప్పేం మాది, తప్పేం లేదు. మామూలుగా తలవలిగింది, మీరు మా మీదకి అపోజ్ చేస్తారు సార్. అసలు తప్పేం లేదు మాది, అసలు తప్పేం లేదు సార్ మాది. అసలు వాళ్ళే పారిపోయారు, వాళ్ళు తప్పు ఉందని చెప్పి వాళ్ళే పారిపోయారు. వాళ్ళు తప్పే, వాళ్ళేం తప్పు, వాళ్ళని కరెక్ట్ అంటలేం కదా. అదే సార్, వాళ్ళని కరెక్ట్ అంటలేదు, అట్లా మీరు కూడా తప్పు సార్. మాది కరెక్ట్ కాదని సార్ మీరు అన్నారు. మెల్లగా వాళ్ళకి సపోర్ట్ చేయడమే సపోర్ట్ చేయడానికి మళ్ళీ అదే తీసుకొస్తాను సార్. మీరెవరు మీకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పని నాకేముందండి. లేడీస్ ఏమంటున్నాను కూడా వినాలి కదా నేను.